ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శనివారం ఉద్దాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అంటారండి. దీని యొక్క విశిష్టత ఏంటంటే, ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి, సరిగ్గా 4 నెలల తర్వాత కార్తీక మాసం శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుండి మేల్కొంటాడట. ఉత్తాన ఏకాదశి విధి విధానాలు పాటించటం వలన శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చండి. ఈరోజైతే నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను. అక్కడైతే నేను పూజ చేసుకొని పిండి ప్రమిదలు చేసుకున్నాను. చక్కగా పూజ చేసుకుని, దీపారాధన చేసుకుని, స్వామివారిని దర్శనం చేసుకొని, పక్కన అమ్మవారి టెంపుల్ ఉంది. అక్కడికి కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాను, దుర్గామాతని. నేను అక్కడ ఒకటి గమనించానండి. దీపాలైతే స్వామివారి విగ్రహాలకి, అమ్మవారి విగ్రహాలకైతేనండి చాలా దారుణంగా దగ్గరికి పెట్టేసి, ఆ విగ్రహాలేగా వాటికి నొప్పి లేదు అన్నట్టుగా దగ్గర కాళ్ళ దగ్గరికి, చేతుల దగ్గరికి పెట్టేస్తున్నారండి. అలా దయచేసి పెట్టకండి అమ్మా. మనకి చిన్న అగ్గిపుల్ల చేతికి తగిలితేనే అబ్బో అంటాము, మనకు బాధ అనిపిస్తుంది. మరి విగ్రహాలే కదా అని వదిలేస్తున్నారు అలాగా, చాలా తప్పమ్మా. దగ్గరికి పెట్టకండి. ఇప్పుడు కూడా దీపాలు దూరంగా పెట్టండి. అలాగే కూడా పసుపు మనకి మంచిది రావట్లేదు. కెమికల్ కలిసిన పసుపులు ఆ చెట్ల మీద వేయటం వలన కూడాను, తులసమ్మల మీద, ఉసిరి చెట్ల మీద అక్కడ ఆ చెట్లు కూడా పాడైపోతాయి తల్లి. దయచేసి ఇది ఒక్కటి గమనించండి. మనం ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా మన శుభ్రత పాటించి, దేవాలయాల శుభ్రత కూడా పాటించాలని నేను మరీ మీ అందరినీ కూడాను ప్రార్థిస్తున్నాను. దయచేసి దేవాలయాల్లో కూడా విగ్రహారాధన చేస్తున్నప్పుడు, మనకి దీపారాధన చేస్తున్నప్పుడు దూరంగా పెట్టండి. దయచేసి అక్కడ శుభ్రతను పాటించండి. మీరు భక్తి కోసం వెళ్ళి ముక్తిని పొందాలి కానీ పాపాన్ని చేయకండి అమ్మ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.